హాయ్ వ్యూవర్స్, తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 20 లక్షల కార్డ్స్ అయితే తొలగించబోతున్నారు. దీనికి సంబంధించి రూల్స్ మార్చిన రేవంత్ రెడ్డి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాకపోతున్నాయి. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఈ నెల 28 నుంచి అందరికీ ఇవ్వబోతున్నారు. ఆ రూల్స్ అవి సంబంధించిన వివరాలు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కొత్త రేషన్ కార్డుకి సంబంధించి డిసెంబర్ 20 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పారు. ఇప్పటికే ఉన్న కార్డులో మార్పులు కానీ చేర్పులు తప్పనిసరిగా చేసుకునేందుకు ఊళ్ళో గ్రామ సభ నిర్వహిస్తామని చెప్పారు. గ్రామ సభల్లో పెన్షన్లు, అదేవిధంగా ఇండ్ల మంజూరు, రేషన్ కార్డు లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. అటు రేషన్ బియ్యం కూడా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ 90 లక్షల రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి. 90 ల్యాక్స్ రేషన్ కార్డ్స్ తెలంగాణలో ఉన్నాయి. దాంట్లో సుమారు 20 ల్యాక్స్ వరకు రేషన్ కార్డ్స్ అయితే తొలగించబోతున్నారు. ఎందుకంటే అనర్హులుగా ఉండి చాలామంది రేషన్ కార్డ్స్ అయితే పొందారు. సో వారందరినీ ఖచ్చితంగా రిమూవ్ చేసే ప్రక్షాళన అయితే చేయబోతున్నారు. దాంతోపాటు కొత్తగా సుమారు మళ్ళీ 30 లక్షల రేషన్ కార్డ్స్, 30 ల్యాక్స్ రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు. ఈ 30 ల్యాక్స్ రేషన్ కార్డ్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు తెలంగాణలో. దానిలో భాగంగా మనకి 2,500 రూపాయల గృహలక్ష్మి కానీ, అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్ కానీ, అదేవిధంగా 2 లక్షల రూపాయలకి రుణమాఫీ కానీ, అదేవిధంగా నెక్స్ట్ 5 లక్షలకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు ఏదైనా చూసుకున్నా మనకి రేషన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అని చెప్పారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత మనకి ఒక 10-15 రోజులు అందరికీ రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత వెంటనే అన్ని స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్ని స్కీమ్స్ అంటే మేజర్గా చూసుకున్నట్లయితే మనకి గృహలక్ష్మి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, 500 రూపాయలకి గ్యాస్ అయితే అందరికీ ఇచ్చేటట్టు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు రేషన్ కార్డ్స్ అయితే అప్లై చేయండి. రేషన్ కార్డ్స్ అప్లై చేసేటప్పుడు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు మీ ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ మీరు తీసుకొని మీరు ఎక్కడ అయితే ఉంటుందో మీ సేవ దగ్గరికి వెళ్ళేసి మీరు అప్లై చేయండి. అక్కడ మీకు ఆ పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేయడానికి వెసులుబాటు అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఎవరు డౌట్స్ ఉంటే అడగండి. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.